అంత సర్వనాశనం చేశారు మీరు. అందుకే మీ మీద ఓ రేంజ్లో ప్రతీకారాన్ని తీర్చుకుంటాం. నీ అంతం మీ అమ్మ అంతం చూడందే వదలవు. ఇక్కడ నిన్ను దాచిపెట్టిన విషయం ఎవ్వరికీ తెలీదు. మీ అమ్మ నీ గురించి హాస్పిటల్ చుట్టూ ఎంత వెతికినా ఫలితం ఉండదు. నేను మళ్ళీ కలుస్తాను. పేషెంట్ల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న డాక్టర్లు అని మా గురించి కొందరు అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు న్యూస్లో రాస్తుంటారు, చూపిస్తుంటారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న దాన్ని ఏమంటారండి? అక్షయ, అక్షయ, అక్షయ! మా అబ్బాయి మరణించినట్లయితే అందుకు పూర్తి బాధ్యత మాదే అని మీరు కన్సెంట్ లెటర్ మీద సంతకాలు చేసి ఇవ్వండి. దయచేసి అలా మాట్లాడకండి సార్. ఆపరేషన్ థియేటర్లో ఎంతసేపని వెయిట్ చేయమంటారు? అదేమన్నా సినిమా థియేటర్ అని అనుకుంటున్నారా? ఆపరేషన్ టైం కూడా ఇంచుమించుగా అయిపోయింది. మా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి సార్. ముందైతే దైవం మీద భారం వేశాం. మా అవని అక్షయ్ తీసుకురావడానికి వెళ్ళింది. పాపం తీసుకుని తొందరగానే వచ్చేస్తుంది సార్. ముందు మృత్యుంజయ మంత్రం చెప్పిస్తాం సార్. అవతల బావ పరిస్థితి క్షణక్షణం గంటల్లో ఉంది. ఇప్పుడు అక్షయ కనిపించట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? సమయానికి వచ్చారు. ఇందాకటి నుంచి అక్షయ గురించి వెతుకుతున్నాను. మీకెక్కడైనా కనిపించిందా? ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికి కూడా వెళ్ళలేదంట. మీకేమైనా తెలిస్తే తొందరగా చెప్పండి. అవతల నా భర్త కొన ఊపిరితో పోరాడుతున్నాడు. ఇప్పుడు అతన్ని బ్రతికించగలిగేది కూతురు మాత్రమే. దయచేసి చెప్పండి. అక్షయ్ ఎక్కడుందో మీకు తెలుసు అన్నమాట. అయితే మిమ్మల్ని ఫాలో అవుతాను. వసీకర తన రూపం మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడుందో, ఏం పూజలు చేస్తుందో. వసీకరను కలిసి మాట్లాడాలి. అక్షయ నా దగ్గర బందీగా ఉందని చెప్పాలి. ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళింది? ఏదో పల్లెటూరి వాతావరణంలా కనిపిస్తుంది. వసీకరా! చెప్పు మాయ, ఎక్కడున్నావు? అన్నపూర్ణాదేవి కొలువుదీరిన పల్లెటూరుకొచ్చాను. అక్కడికెందుకు వెళ్ళావు? అక్కడేం పనుంది? నా ఊహల్లోకి ఈ పల్లెటూరు దర్శనమిచ్చింది. నా సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉందని జటా తెలియజేసింది. అందుకే ఇక్కడికొచ్చాను. అమ్మవారు ముక్కు పుడక ఏ చోటనైతే బయటపడ్డాయో ఆ చోటే కూర్చున్నాను. అక్షయ్ను పాతి పెట్టడం కోసం గొయ్యి తీసి సిద్ధంగా ఉన్నాను.
అక్షయ్ని ఏ విధంగా రప్పించాలా అని పూజలు చేసుకుంటున్నాను. దానిని ఈ మట్టిలో కలిపితే నా రూపం మారిపోతుంది. అయితే నేను మంచి సమయంలోనే నీతో మాట్లాడుతున్నాను. అక్షయ ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉంది. అవునా? అవును వసీకర. దాని వలన ఆ శ్రీకర్ బ్రతికే అవకాశం ఉంది. అది శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్తే శ్రీకర్ లేచి కూర్చుంటాడు. అలా జరగకూడదు. అవని మాంగళ్యం ఉండకూడదు. అందుకే ఎవరి కంట పడకుండా తీసుకుని వచ్చేశాను. ఊరంతా వెతుక్కుంటూ ఉంటారు. శభాష్ మాయా, చాలా చాలా మంచి పని చేశావు. దాన్ని నా దగ్గరకు ఎలా రప్పించుకోవాలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాను. మంచి సమయంలో మంచి వార్తను చెప్పావు. నువ్వు వెంటనే దాన్ని తీసుకుని నా దగ్గరకు రా. దాని మీద మన్ను వేసేద్దాం. మన మీద కన్ను ఉన్న అవనిని అంతం చేద్దాం. సరే వసీకర. ఊర్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇద్దరు నా చేతుల్లో బలయ్యారు. ఊరి వారికి అనుమానాలొచ్చి ఊరంతా వెతకడానికంటే ముందే నువ్విక్కడికి చేరుకోవాలి. తొందరగా మన పని ముగించుకుని బయటపడదాం. లేదంటే ఈ ఊరికి కాపలాగా ఉన్న అమ్మవారు ఏ క్షణంలోనైనా నా మీద దాడి చెయ్యొచ్చు. ఆలస్యం చేయను. ఆ పిల్ల దయ్యం అక్షయను బంధించిన చోటు నుంచి బయటికి తీసుకొచ్చి నీ దగ్గరికి బయలుదేరతాను. భూత ప్రేత పిశాచాల్లారా, మళ్ళీ మనకు మంచి రోజులు మొదలు కాబోతున్నాయి. అక్షయను పల్లెటూరికి తీసుకుని వెళ్ళి వసీకరకు అప్పగించేస్తే నా పని అయిపోతుంది. మిగిలింది వసీకర చూసుకుంటుంది. ఏంటి దగ్గరికి తీసుకొచ్చారేంటి? అక్షయ ఈ ఇంట్లో ఉందా?